1985లో కారంచేడు దళిత ఉద్యమం వచ్చింది. మాదిగాకుల దండోరు వచ్చి 30 ఏళ్ళు పోరాటం చేసింది. ధర్మ సమాజ్ పార్టీ మీరు పార్టీగా నిన్నమని వచ్చినప్పటికీ మీరు ఒక 8 ఏళ్ళ ప్రయాసం ఉన్నది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, తమిళనాడులో ప్రతి కులానికి ఒక పార్టీ ఉంది, వాళ్ళు చైతన్యంతో ఉన్నారని. మరి మీరు 30-40 ఏళ్ళు పోరాటాలు సంఘాలు బట్టి మీరేం చేసినట్లు? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కారంచేడులో దళితుల మీద దాడులు జరిగి 8 మందిని చంపితే 8 మందిని కమ్మ వాళ్ళు కారంచేడులో చంపితే ఈ కమ్మ కమ్యూనిస్ట్ పార్టీలో ఏం చెప్పారో తెలుసా? భూస్వాములకి కార్మికులకి మధ్య గొడవలైనని అన్నారు. విశ్లేషణ అట్ట చేస్తారు ఎవడన్నా? భూస్వాములట కార్మిక వర్గం మీద దాడి చేసిరట, కమ్మవాళ్ళు మాదిగల మీద దాడి చేసి చంపిర్రు అన్నట్లే కమ్యూనిస్టులు. ఎందుకు? కమ్మవాళ్ళు మాదిగల మీద దాడి చేసిర్రన్న నిర్వచనం ఇస్తే రాష్ట్రం బగ్గునని కమ్మల మీదికి అగ్రవర్ణాల మీదికి మాలా మాదిగలు యుద్ధం ప్రారంభిస్తారని దాన్ని అట్లా నిర్వహిస్తారు. అంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఈ సందర్భంగా మనం ఫిలసాఫికల్గా పోయిన విషయానికి వద్దాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే కమ్యూనిస్టు పార్టీలు కుల చైతన్యం రానియలేదు, అగ్రవర్ణాల మీద అణగారిన కులాలు తిరుగుబాటు చేసే చైతన్యం రానియకుండా అగ్రవర్ణాలే శ్రామిక వర్గానికి నాయకత్వం వహించి ఇది మరుగున పరిచారు. ఇది వాస్తవం. సరే ఇప్పుడు రియలైజ్ అవుతున్నారని వస్తే చాలా సంతోషం. ఆ రియలైజేషన్లో జాన్ వెస్లీని రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టడం కూడా అభినందన విషయం. ఈ సందర్భంగా అవసరమైతే దాని గురించి తర్వాత మాట్లాడతాం. అయితే నేనేమంటున్నానంటే కారంచేడులో జరిగినా, చుండూరులో జరిగినా, లేదంటే మాలాంటి ధర్మ సమాజ్ పార్టీ రాజ్యాంగం పట్టుకున్నా, ఇక్కడ ఏమైనా దళితుల మీద దాడులు జరిగినా, ఆర్ కృష్ణయ్య అన్న లాంటి వాళ్ళు జాతుల వాళ్ళు కొంత బీసీ ఉద్యమం చేసినా, ఇవన్నీ మేము స్వతంత్రంగా అరే ఇక్కడ కుట్ర జరుగుతుందే, ఎవరు వర్గ పోరాటం, సాయుధ పోరాటం, నక్సలైటు కమ్యూనిస్టులే అంటున్నారు తప్ప అణగారిన వర్గాలు ఎత్తుకోవాల్సిన జెండా ఇది కదా. ఫూలే అంబేద్కర్లు మహారాష్ట్రలో చేసిన ఉద్యమం ఇది కదా. సాహు మహారాజ్ ఉద్యమం మహారాష్ట్రలో చేసిన ఉద్యమం ఇది కదా. 1994 వరకు జ్యోతిరావు ఫూలే బొమ్మ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ కాలేదు, తెలుసా మీకు? ఆనాడు బొజ్జా తారకం వాళ్ళందరూ కలిసి అంబేద్కర్ని ఫూలేని సావిత్రిబాయి ఫూలేని వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చేంతవరకు దిక్కు మొక్కు లేకుండా అయిపోయింది. అంటే ఎంత భయంకరమైన కుట్ర జరిగింది. గురజాడ ఇక్కడికి వస్తాడు, కందుకూరు వీరేశలింగం వస్తాడు, కానీ జ్యోతిరావు ఫూలే మాత్రం రాడా. ఏం కుట్ర బుచ్చన్న గారు? ఇది మామూలు కుట్ర కాదా? నేను ఈ లెగసీ అంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక సత్యం అమలై సత్యం మైదానంకి వచ్చి సత్యం అసత్యం మీద యుద్ధం చేసేంత వరకు భూమి ఆకాశాలు బద్దలయ్యేంత వరకు మాట్లాడుతూనే ఉంటా అంటారు. 100 ఏళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఐసీయూలో ఉన్నది. మీరు 40 ఏళ్ళ ఉద్యమాలు చేయబట్టి ఇంకొక 60 ఏళ్ళు బ్యాక్ ఉంది, అంతేనా సత్యం రావడానికి? చాలా తప్పు. ఎందుకు అని అంటే అణగారిన వర్గాలకి ఏమీ లేదు ఇక్కడ. ఒక మీడియా లేదు, ఒక బూడిద లేదు, ఏమీ లేదు. వీళ్ళు ఇప్పుడిప్పుడు స్వతంత్రంగా పోరాటం. కాంశీరామ్ గారు భారతదేశంలో అధికారం ప్రయాణానికి దిశగా ప్రయాణం చేసిండు. కాంశీరామ్ గారు రాజ్యం మీద ప్రధానమంత్రి పీఠం మీద కూర్చొనే స్థాయికి పోతున్న క్రమంలో ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఆయనతో నేను ప్రయాణం చేస్తున్న నాలాంటి వాళ్ళు మరికొంతమంది. ఆయన పోయేసరికి మాకు దారి లేదు. ఆయన చనిపోయినాక 2010లో 6లో చనిపోతే 2009, 10లో ఏ దిక్కు లేక ఒక సాంస్కృతిక ఉద్యమాన్ని ఉత్తర భారతదేశ నమూనాలో అక్కడ యాదవులు ఎట్లా చైతన్యమయ్యారు, అక్కడ మాదిగలు ఎట్లా చైతన్యమయ్యారు, భారతదేశంలో అతిపెద్ద రాజకీయ యుద్ధం చేయగలిగే కేపబిలిటీ ఉన్నటువంటి ఇండియాలో భారతదేశంలోనే అతిపెద్ద యుద్ధ జాతి యాదవ జాతి. అలాంటి యాదవ జాతిని ఉత్తర భారతదేశంలో ఎట్లా తయారు చేశారు? కేరళలో, తమిళనాడులో బలమైన జాతి గౌడ జాతి. వాళ్ళు యుద్ధం చేసి రాజ్యాన్ని ఎట్లా పట్టుకుంటున్నారు? ముదిరాజులు అంటే జ్యోతిరావు ఫూలే కులం. అది ముదిరాజులు ఎట్లా యుద్ధం చేస్తున్నారు? ఈరోజు ముదిరాజులకు ఒక రాజకీయ సాంస్కృతిక యుద్ధ వెన్నెముకను సృష్టించాలనుకుంటున్నాం. జ్యోతిరావు ఫూలే భావనతో, సర్దార్ సర్వాయి పాపన్న గౌడు యొక్క స్ఫూర్తితో గౌన్లోళ్ళకు ఒక రాజకీయ వెన్నెముకని, పండగ సాయన్న యొక్క స్ఫూర్తితో ముదిరాజులకు ఒక రాజకీయ వెన్నెముకని, యాదవులకి భారతదేశంలోనే యాదవులు రాజ్యాన్ని పరిపాలించిన ఒక యాదవ చరిత్ర స్ఫూర్తితో యాదవులకు ఒక రాజకీయ వెన్నెముకని, ఈ ముగ్గురు నాయకత్వంలో మాత్రమే, ఈ ముగ్గురుతో పాటుగా ఇంకా ఎంబీసీ కులాలు అనేక ఉన్నాయి. విశ్వబ్రాహ్మణులు, ఎస్సీలలో, బీసీలలో చాకలి, మంగలి, విశ్వబ్రాహ్మణ, ఇట్లా అత్యధిక కులాలు ఉన్నాయి. ఈ కులాలకి భారతదేశంలో జరిగిన అనేక బీసీ, ఎస్సీ, ఎస్టీల పోరాటాల స్ఫూర్తిని వీళ్ళకి వెన్నెముకగా నిర్మించి తెలంగాణలో రాజకీయ యుద్ధం ప్రారంభించాలని కాంశీరామ్ లెగసీ తోటి మేము ఇక్కడ స్టార్ట్ చేసాం బుచ్చన్న గారు.
అంటే ఇది 30 ఏళ్ళు అయిందా 20 ఏళ్ళ కాదు, ప్రయాణం స్పష్టంగా పోతున్నామా లేదా అనేది. ఈ ప్రయాణం మరింత పెళ్ళిబుకి నాలాంటి వాళ్ళతో మరికొంతమందితో ఇది ఒక తుది రూపంలో వచ్చినప్పుడు అగ్రవర్ణ పార్టీలే ప్రతిఘాతుక విప్లవకారులను సృష్టిస్తుంది అంటున్నా. అగ్రవర్ణ పార్టీలే ఒక రియల్ విప్లవం వచ్చినప్పుడు దానికి కౌంటర్ రెవల్యూషన్ ఒక పాలక పార్టీ వాడు ఒకరిని తయారు చేస్తారు. ఎవరు ఉన్నారు మీకు ఇప్పుడు? ఎవరు మీరు అన్నారు ప్రతిఘాత బీసీ వాదం అని రోజు 24 గంటలు వాగి, పట్టపగులు 24 గంటలు బీసీ వాదం ఆగి, అర్ధరాత్రి పూట అవసరమైతే ఎన్నికల్లో రెడ్లకు మద్దతు ఇచ్చేవాడు ఎవడైతే ఉంటాడో అతనే పాలకవర్గం సృష్టించిన ప్రతిఘాతకుడు అని చెప్తున్నా. ఎవరో చెప్పుకోండి ఇక మీరే. బీసీ వాదం అనడం ఆధారం ఏముంది? బీసీ ఆధారం ఉండాలి, ఆధారం ఉండాలి. ఆధారం మొన్న అసెంబ్లీ ఎన్నికలలో బీసీ వాదం అని తిరిగి 50 మంది రెడ్లను గెలిపించింది బహిరంగ సత్యం కాదా? మీరు పోయి కొట్టి చూడండి, మొత్తం తెలియదా? బీసీ వాదం అని 50 అసెంబ్లీలలో రెడ్లను గెలిపించింది ఎవరు? ఈరోజు నేను ఒకటే అంటాను సార్, తెలంగాణలో బీసీ ఎస్సీ ఎస్టీల నాయకత్వం ఉద్యమం ఇట్లా ప్రారంభమైంది కదా, అగ్రవర్ణాలు ఎందుకు భయపడట్లేదు చెప్పండి? వీళ్ళు వాగి చివరికి ఎన్నికల్లో వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బీసీ వాదం ఎస్టీ వాదం అని వాగి ఎన్నికల్లో వచ్చి వీళ్ళు అంతా రెడ్లను గెలిపిస్తారా అని వాళ్ళకి భయం లేదు. కాదా? ఇది సత్యం కాదా? ఒక మాట చెప్పండి, ఇది సత్యం కాదా? ఆ భయం ఉందా వాళ్ళకి? ఎందుకు లేదు రెడ్లకి వెలమలకి భయం? వీళ్ళు రిజర్వేషన్లు అంటారు, లేకపోతే ఇంకో యాజిటేషన్ అంటారు, కానీ లాస్ట్కి వచ్చి రెడ్డి వెలమల్ని గెలిపించడానికి చీకట్లు చేతులు కలుపుతారనేది తెలియదా? కానీ ఒక మాట, కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాన్ని వాళ్ళు కమ్మలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు అని చెప్పి అగ్రకుల తత్వం, కులం గురించి మాట్లాడేదని తిడతారు, లేదా విమర్శ చేస్తారు, లేదా ఆరోపణ చేస్తారు. వారి త్యాగాలు ఉన్నాయి కదా, ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా, అది కూడా ఎందుకు గుర్తు? మీరు అన్నారు ఒక ప్రతిఘాత శక్తి వస్తుంది బీసీల నుంచి. మరి అక్కడ అగ్రకులంలో పుట్టినప్పటికీ వాళ్ళు సమాజం బాగుండాలని ప్రేమతో కోరుకున్న వాళ్ళే కదా, ఆ కన్సర్న్ ఎందుకు లేదు? ఇప్పుడు రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ ముక్కలు చెక్కలై శ్రీపెరంబదూరులో జావలేదా? మరి దాన్ని కూడా అనాలి కదా. ఒక రాజకీయ యుద్ధం చేసేటప్పుడు ఇందిరాగాంధీ ముక్కలు చెక్కలై పోలేదా? ఒక రాజకీయ యుద్ధం చేసేటప్పుడు ఒక సంఘర్షణలో డ్యామేజ్లు అవుతాయి. డ్యామేజ్లు అయినప్పుడు దాన్ని మనం కాదనలేము, అవన్నీ సహజమే. కానీ ఏ వర్గ ప్రయోజనాలకి ముడిపడి ఆ ఉద్యమం సాగుతుంది, ఆ ఉద్యమానికి ఏ వర్గం నాయకత్వం వహిస్తుంది, ఆ వర్గంలో ఆ అణగారిన వర్గాల నాయకత్వ పాత్ర ఎంత ఉంది, దానికి నాయకత్వం వహించే శక్తులు ఎంత ఉన్నాయనేది కూడా మనం చూసుకోవాల్సిన సందర్భం ఇది. నేను ఇక్కడ ప్రత్యేకంగా కమ్యూనిస్టుల్లో ఇంకేదో క్రిటిసిజం కోసం అనట్లే. మీరు అంటున్న ఒక్క పాయింట్ సార్, తమిళనాడులో 1940కి ముందే, స్వాతంత్రానికి ముందే బీసీ ఎస్సీ ఎస్టీల ఉద్యమం తమిళనాడులో ఆకాశమంతా ఎగిరి ఈరోజు స్టాలిన్, కరుణానిధి, అన్నాదురై నాయకత్వంలో తమిళనాడులో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం ప్రారంభమై 40 ఏళ్ళు అయింది. దానికి సాంస్కృతిక సామాజిక పోరాటం 1940కి ముందు ప్రారంభమైంది. పక్కనున్న మహారాష్ట్రలో జ్యోతిరావు ఫూలే నుంచి అంబేద్కర్ వరకు పెద్ద ఉద్యమం పారైపోయి దళిత ప్యాంథర్స్ ఉద్యమం స్టార్ట్ అయింది. అంత పెద్ద ఉవ్వెత్తున తమిళనాడులో మహారాష్ట్రలో ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఇక్కడ మన కర్మ ఏంటి? సాయుధ పోరాటాలు, నక్సలైట్లు, కమ్యూనిస్టులల్లా బీసీ ఎస్సీ ఎస్టీలు చిక్కుకోబట్టే కదా రాజ్యాంగం ఇచ్చిన నా హక్కు ఎటుపోయిందనే చాకలు ఆయన అడగలేకపోయా. రాజ్యాంగం నా గొల్లాయనకి రాజ్యాంగం ఇచ్చింది, రాజ్యాంగం నా వాటా ఏమని గొల్లాయన అడగకపోయా. గొల్ల చైతన్యం పోయింది, ముదిరా చైతన్యం పోయింది, మాదిగ చైతన్యం పోయింది, మాల చైతన్యం పోయింది, మొత్తం అణగారిన వర్గాలంతా పోయి ఇక్కడ వర్గ చైతన్యం మాటలు మాట్లాడి ఆ వర్గానికి మళ్ళా రెడ్డి కమ్మ నాయకత్వం వహిస్తే ఇప్పుడు అణగారిన వర్గాల చైతన్యం ఎడిపోయినట్టు. నేను ఒకటే అడుగుతున్నా, కమ్యూనిస్టు పార్టీలు సాయుధ పోరాటం ఏనాడైనా చాకలి వాళ్ళకి ఈ రాజ్యంలో వాటా ఎంత, చాకలి వాళ్ళ అసెంబ్లీలో ఎందుకు లేరని, ఈ సాయుధ పోరాటం ఈ కమ్యూనిస్టులు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా, ఈ నక్సలైట్లు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. ఒక మంగలి వాళ్ళు రాజకీయంగా అసెంబ్లీలో పార్లమెంట్లో మంగలి ప్రతినిధులు ఎంతమంది ఉన్నారని పుచ్చలపల్లి సుందరయ్య మాట్లాడిండా, తరిమెల నాగిరెడ్డి మాట్లాడిండా, చండ్ర రాజేశ్వరరావు మాట్లాడిండా, బసవ పున్నయ్య మాట్లాడిండా? ఎవరు మాట్లాడారు? లేకపోతే ముప్పాళ్ళ లక్ష్మణరావు గణపతి మాట్లాడిండా? యాదవుల వాటా ఎంత ఉంది ఈ రాజ్యంలో మాట్లాడిండా? కానీ ఈరోజు వస్తున్న చైతన్యం దీన్ని ఆపవనండి కమ్యూనిస్టులు, ఇది తప్పని చెప్పవనండి కమ్యూనిస్టులు. అది కాకపోగా మా చాకలి, మంగలి, విశ్వబ్రాహ్మణ, ముదిరాజ, గొల్ల, గౌండ్ల, మా కురుమ గొల్లోళ్ళందరం
మా ప్రాతినిధ్యం ఏంది అసెంబ్లీలో పార్లమెంట్లో అని మాట్లాడే చైతన్యం కోల్పోగా మళ్ళీ మేమందరం రష్యాలాగా సోషలిస్ట్ రాజ్యం వస్తుందని అదే నక్సలైట్ కమ్యూనిస్ట్ పార్టీలలో చేరి బలిపశువులం అయిపోయినాం కదా.